76 ఏళ్ల నాగేశ్వరరావు ఇస్రోలో మాజీ ఉద్యోగి. 63 ఏళ్ల అతని భార్య సంధ్యశ్రీ. వీళ్ళిద్దరూ బెంగళూరులోని అలహావల్లి ప్రాంతంలో ది వర్చూస్ అపార్ట్మెంట్లో ఉంటారు. నాగేశ్వరరావు తన భార్య వంటగదిలో భోజనం సిద్ధం చేస్తుండగా టవల్తో ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించి భయాందోళనతో ఆలోచన విరమించుకున్నారు. అనంతరం పొరుగు వారికి ఫోన్ చేసి నేను నా భార్యను చంపేశాను అని చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఆయన సోఫాలో కూర్చొని తన నేరాన్ని అంగీకరించారు. పోలీసుల విచారణలో నాగేశ్వరరావు చెప్పిన కారణం, నా మరణం తర్వాత ఆమెను ఎవరు చూసుకుంటారు, తనకు వయసు పైబడుతుందని, తాను మరికొన్ని ఏళ్ళు మాత్రమే బతుకుతానని ఆయన బలంగా నమ్మారు. బెంగళూరులో తమకు దగ్గర బంధువులు ఎవరూ లేకపోవడంతో తన మరణం తర్వాత భార్య సంరక్షణ గురించి తీవ్రంగా ఆందోళన చెందారు. ఆ భయం వల్లనే ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడ్డ ఒక కుమార్తె ఉంది. పోలీసులు నాగేశ్వరరావుని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. వృద్ధాప్యంలో మానసిక ఒత్తిడి మరియు ఒంటరితనం ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.